వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందువులకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి అంటూ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మకు పాడెకట్టి ఊరేగించిన నిడదవోలు హిందూ ఐక్యవేదిక సభ్యులు. భారత పార్లమెంట్ వేదికగా హిందూ సమాజంపై విపక్ష కూటమి ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుపాటి మీద గణేష్ చౌక్ వద్ద హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాహుల్ దిష్టిబొమ్మకు పాడికట్టి ఊరేగిస్తూ నిరసన తెలియజేశారు. గణేష్ చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కన్వీనర్ బండి సత్యనారాయణ మాట్లాడుతూ రాహుల్ ఓ వర్గానికి కొమ్ముకాస్తూ హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తూ పార్లమెంట్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హిందూ సమాజానికి రాహుల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ కన్వీనర్ బండి సత్యనారాయణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు, బలిచేపల్లి సూర్యనారాయణమూర్తి, గమిని వెంకటరత్నం, గట్టుపల్లి సుబ్బారాయుడు, దొడ్డి రామారావు, సురేష్ సిద్ధాంతి, బండి సూర్యనారాయణ, మాట్లా చిన్ని, గొన్నాబత్తుల మూర్తి, తమ్మిరెడ్డి నాగేశ్వరరావు, భానుమూర్తి శాస్త్రి మరియు హిందూ ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో రాహుల్ గాంధీ గారు హిందువుల గురించి ఉన్మాదులుగాను, దుర్మార్గులుగాను, దేశద్రోహులుగాను, నిరంకుశ వైరుతో ప్రవర్తించే విధంగా ఉన్నట్టుగా మాట్లాడారు. భారత్ మాతాకి ఈ రోజున మనం నిడదవోలులో రాహుల్ గాంధీ మన పార్లమెంటులో మన హిందూ సనాతన ధర్మాల గురించి అజ్ఞానంగా ఎన్నో పనికిమాలిన మాటలు మాట్లాడటం గురించి యావత్ భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం వెలుగెత్తి అతను రాహుల్ గాంధీ కాదు, రాహుల్ గాంధీగా ఎప్పటికీ మనకి ముద్రపడి ఉంది. దాని మీద బీజేపీ కానీ సనాతన హిందూ ధర్మ భక్తులందరూ దీన్ని ఖండిస్తున్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్లో మరింతగా వాడి వేడి చేసి ఆయన ఆల్రెడీ ఇంతకుముందే పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగింపు, అదేవిధంగా ఆయన ఎందుకు ఖాళీ చేయడం జరిగింది. అలాంటి ఆలోచన పద్ధతి లేని వ్యక్తి పార్లమెంటుకి పూర్తిగా అనర్హుడు కాబట్టి ఆయన్ని రాబోయే రోజుల్లో పార్లమెంటుకు వచ్చేలా కాకుండా ఆయన మీద కఠిన చర్యలు చేపట్టాలని మేము నిడదవోలు బీజేపీ మరియు తరఫున మేము కార్యక్రమం అంతా కూడా అమ్మ చెప్పినట్టు ఉంది. దత్తాత్రేయ ఈ దరిద్రుడు ఇలా అమ్మ చెప్తుంటుంది.